Hi friends, today our topic is analogy. ఎనాలజీలో నెంబర్ అనాలజీ ఉంటుంది, వర్డ్ అనాలజీ ఉంటుంది. రెండు ఒకటే, అంటే నెంబర్ అనాలజీ చేసే కొంది ఒక్కో దాంట్లో ఒక్కొక్క మోడల్లో ఉంటాయి. ఫస్ట్ ఎనాలజీ గురించి మొత్తం ఎనాలజీ నుంచి చూద్దాం. ఎనాలజీ ఇందులోకి వచ్చేసరికి ఫస్ట్ వర్డ్ అనాలజీ చూసుకుంటే ఓ ప్రాబ్లం. మూన్ వచ్చి శాటిలైట్ అయితే ఎర్త్ ఏంటిది అని అడుగుతాడు. ఇప్పుడు మూన్ అనేది శాటిలైట్ కింద చూసుకుంటే ఎర్త్ని ఏమంటారు? ప్లానెట్ అంటారు. ప్లానెట్. ఇప్పుడు రెండోది CLOCK క్లాక్, టైం. థర్మోమీటర్ దీన్ని చూస్తుంది. ముందు రాసుకొని చూద్దాం, దాని తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేద్దాం. DOCT డాక్టర్ and you are a nurse. Number 4, newspaper, press, cloths, car, garage, aeroplane, flower, 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 bud, plant. Number 7, dog, bark, goat. ఇక్కడ చూడండి, ఫస్ట్ చూడండి, మూన్ అనేది శాటిలైట్ అయితే ఎర్త్ అనేది ఏమైంది అన్నప్పుడు ప్లానెట్ అయింది అన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాటిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిలేషన్ ఉంటుంది. ఇక్కడ క్లాక్లో టైం చూస్తాం, థర్మామీటర్లో ఏం చెక్ చేస్తాం అనేది ఇక్కడ ఆన్సర్. ఇప్పుడు క్లాక్లో వస్తే టైం చెక్ చేస్తే థర్మామీటర్లో ఏం చెక్ చేస్తాం? టెంపరేచర్. అదేవిధంగా ఇక్కడ వచ్చిన దాంట్లో డాక్టర్ ఉంది, డాక్టర్కి వచ్చి నర్స్ అని ఇచ్చాడు. దేనికి ఫాలోవర్స్ ఉంటారు అన్నాడు. డాక్టర్ దగ్గర నర్సులు వర్క్ చేస్తారు, ఇక్కడ ఫాలోవర్స్ ఉన్నారు. ఫాలోవర్స్ దేనికి ఉంటారు? లీడర్లకు ఉంటారు. లీడర్. అదేవిధంగా న్యూస్ పేపర్ అనేది ప్రెస్లో ప్రింట్ అయితే క్లాత్స్ అనేది ఎక్కడ ప్రింట్ అయ్యింది, ఎక్కడ తయారు చేయబడుతుంది? న్యూస్ పేపర్ ప్రెస్లో తయారు చేయబడింది. క్లాత్స్ వచ్చేళ్ళకి టైలర్ దగ్గర. కార్ అనేది ఇక్కడ చూడండి, కార్ ఇచ్చాడు. కార్ అనేది గ్యారేజ్లో ఉండిద్ది. కారు గ్యారేజ్కి వెళ్తే ఏరోప్లేన్ అనేది ఎక్కడికి వెళ్ళిద్ది? కారు గ్యారేజ్కి వెళ్తే ఏరోప్లేన్ అనేది
హంగర్లో ఉంచుతారు. అదేవిధంగా ఫ్లవర్స్కు బడ్, ప్లాంట్కి సీడ్, విత్తనాలు. అదేవిధంగా డాగ్ బార్క్, గోట్ లీడ్. రూపీ, రోపీ ఇండియా, యాన్ ఏంటి అన్నాడు. ఇక్కడ రూపాయి ఇచ్చాడు, ఇండియాని ఇచ్చాడు, రెండోది యాన్ ఇచ్చాడు, క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఈ లైన్లో ఏముండాలి, ఈ డాష్లో ఏముండాలండి. ఇండియా యొక్క కరెన్సీ రూపాయి అయితే యాన్ అనేది ఏ దేశం యొక్క కరెన్సీ అన్నప్పుడు జపాన్. అంటే మనకి ఇండియన్ కరెన్సీ ఒకటి తెలిసి ఉండాలి. దాంతోపాటు దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ కడిగాయి కరెన్సీసు, రాష్ట్రాలు, రాజధానులు, మళ్ళీ జంతువులు, వాటి పిల్లల పేర్లు, జంతువులు వాటి మాంసాలు, అలాంటివి అడుగుతూ ఉంటాడు. అవి బాగా నేర్చుకోవాలి మనం. నెక్స్ట్ ఇంకోటి ఫోక్, పిగ్, బీఫ్. క్వశ్చన్, పిగ్ యొక్క మాంసాన్ని ఫోక్ అంటారు, ఫోక్. అదే బీఫ్ అనేదాన్ని ఏ జంతువు నుంచి తీసుకుంటారు అన్నప్పుడు కౌ. నెక్స్ట్ FRUIT ఫ్రూట్, BANANA బనానా. మెమల్ డాష్. ఫ్రూట్కి ఉదాహరణ బనానా అయితే మెమల్స్కి ఉదాహరణ ఏంటిది, కౌ. అంటే మెమల్స్ అంటే పాలిచ్చే జంతువులని మెమల్స్ అంటారు. కోర్టుకు వచ్చేసి జస్టిస్. అదేవిధంగా స్కూల్ ఏముండిద్ది, కోర్టులో జస్టిస్ దొరుకుతుంది. స్కూల్లో మనకి ఏం లభించింది, ఎడ్యుకేషన్. స్కూల్లో ఎడ్యుకేషన్ లభించింది మనకి. అదేవిధంగా హాట్, ఓవెన్, కోల్డ్. ఓవెన్లో హాట్నెస్ లభిస్తే దేంట్లో మనకు కోల్డ్నెస్ లభించింది, రీఫ్రిజిరేటర్లో మనకి కోల్డ్నెస్ అనేది లభించింది. ట్రీస్ అనేవి ఫారెస్ట్లో ఉంటే గ్రాస్ అనేది ఎక్కడ లభించింది, ట్రీస్ ఫారెస్ట్లో ఉంటే గ్రాస్ అనేది ల్యాండ్లో ఉంటాయి. గార్డెన్ అయితే కాదు, మా గడ్డి అనేది లాన్లో ఉంటుంది, చెట్లు అడవిలో ఉన్నప్పుడు. ఫుడ్, STOMACH స్టమక్. ఫుడ్ స్టమక్ అయితే ఫ్యూయల్. అంటే ఫుడ్ అనేది స్టమక్లోకి వెళ్ళిద్ది, ఫ్యూయల్ ఎక్కడికి వెళ్ళిద్ది, ట్యాంక్కి కానకూడదు. ఇక్కడ అనాల్సింది ఇంజిన్లోకి వెళ్ళిద్ది. మోడల్ నెంబర్ 2. ఇప్పుడు మోడల్ నెంబర్ 2లోకి వచ్చేసరికి క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే, డాక్టర్ ఈజ్ రిలేటెడ్ టు పేషెంట్ in the same way as lawyer is related to dash. ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే, డాక్టర్ ఈజ్ రిలేటెడ్ టు పేషెంట్. డాక్టర్స్ దగ్గర పేషెంట్స్ ఉంటే లాయర్స్ దగ్గర ఎవరు ఉంటారు, లాయర్స్ దగ్గరకు వచ్చేది క్లయింట్స్ అంటారు.
Second question. Soap is related to wash. In the same way as broom is related to dash అని అడుగుతాడు. సోప్ అనేది మనం వాష్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. సోప్ ఈజ్ యూజ్డ్ టు వాష్. ఇన్ ది సేమ్ వే బ్రూమ్ అంటే చీపిర. చీపిని దేనికి ఉపయోగిస్తారు అన్నప్పుడు చీపిని దేనికి ఉపయోగిస్తారు? ఓడవటానికి ఇంగ్లీష్లో ఏమంటారు? స్వీప్. బ్రూమ్ ఈజ్ స్వీప్. థర్డ్ క్వశ్చన్. చెఫ్ ఈజ్ related to restaurant. In the same way druggist related to dash కోసం. అంటే చెఫ్ అనేవాడు రెస్టారెంట్లో వర్క్ చేస్తే డ్రగ్గిస్ట్ అనేవాడు ఎక్కడ వర్క్ చేస్తాడు? Pharmacy. Chef is work in restaurant. In the same way, druggist works in pharmacy labs. Number 4. Bag is related to luggage. In the same way ship is related to dash. బ్యాగ్ అనేది మనం లగేజ్కి ఉపయోగిస్తే షిప్ దేనికి ఉపయోగిస్తాం? కార్గేజెస్ కోసం ఉపయోగిస్తాం. కార్గేజ్. Bag is used to luggage. In the same way, ship is related to cargo. It is used to carry the items. Number 5. Mirror is related to reflection. In the same way as water is related to dash. వాటర్ అనేది ఇప్పుడు మిర్రర్లో అనే దాంట్లో రిఫ్లెక్షన్ వచ్చింది. వీ కెన్ సీ రిఫ్లెక్షన్ ఇన్ ది మిర్రర్. ఇన్ ది సేమ్ వే వాట్ వీ సీ ఇన్ ది వాటర్, ఇన్ దిస్ వాటర్ ఆల్సో వీ కెన్ సీ ది రిఫ్లెక్షన్. అంటే మిర్రర్లో మన రిఫ్లెక్షన్ చూస్తే అదేవిధంగా వాటర్లో కూడా మనకి రిఫ్లెక్షన్ అనేది కనబడింది. నెంబర్ 6. టొబాకో ఈజ్ రిలేటెడ్ టు nerves. In the same way, alcohol is related to dash. టొబాకో అనేది నర్వ్స్, ఆల్కహాల్ అనేది ఏంటిది అంటే టొబాకోకి నర్వ్స్కి రిలేషన్ ఏందో చూద్దాం. అదేవిధంగా ఆల్కహాల్కి నెక్స్ట్ వచ్చేదాని రిలేషన్ మనకు అర్థమైంది. టొబాకో అంటే పొగాకు ఏదైనా సరే ఆడ తీసుకోవడం వల్ల నర్వస్ ఎఫెక్ట్ అయ్యింది. టొబాకో ఎఫెక్ట్ ది నర్వస్. అండ్ ది సేమ్ వే ఆల్కహాల్ ఎఫెక్ట్ ఆన్ ది లివర్. LIVR లివర్. అంటే టొబాకో తీసుకోవటం వల్ల నర్వ్స్కి ఎఫెక్ట్ అయితే, సిగరెట్ అనేది నర్వ్స్కి ఎఫెక్ట్ అయితే, ఆల్కహాల్ అనేది లివర్ని ఎఫెక్ట్ చేసింది. ఇది ఒక మోడల్. మోడల్ నెంబర్ 3. ఈ మోడల్ నెంబర్ 3లో ఒక రిలేషన్ మాత్రమే ఇస్తారు. అంటే ఇక్కడ చూద్దాం. చాక్లెట్
షుగర్. ఇలా ఒక రిలేషన్ మాత్రం ఇస్తాడు. ఇలా ఇచ్చిన తర్వాత ఈ ప్రాబ్లంకి వచ్చి మనం ఆప్షన్స్ నుంచి వెళ్ళాలి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేళ్ళకి ఎగ్, వైవైఎల్కి ఆల్క్, BROAD రోడ్, ట్రాఫిక్, నెంబర్ C ILDING బిల్డింగ్, సిమెంట్, నెంబర్ D మిల్క్, క్రీమ్. ఇక్కడ ఏ రిలేషన్ అయితే ఈ రెండింటికి ఉండిద్దో ఆ రిలేషన్ బట్టి ఇక్కడ కూడా తీసుకోవాలి. చాక్లెట్ అన్నాడు, షుగర్ అన్నాడు, అంటే ఏంది? దీంట్లో దీన్ని యూజ్ చేస్తారు, అంటే ఈ చాక్లెట్ అనేది తయారు కావడానికి షుగర్ అనే దాన్ని యూజ్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ ఈ రిలేషన్లో దేన్ని యూజ్ చేసి దేన్ని నచ్చింది? చాక్లెట్ని తయారు చేయడానికి షుగర్ ఉపయోగిస్తాడు, అంటే యాలకుని తయారు చేయడానికి ఎగ్ను ఉపయోగిస్తారా? కాదు. ట్రాఫిక్ కోసం రోడ్డును ఉపయోగిస్తారా? సిమెంట్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్లో ఉపయోగిస్తారు, అంటే ఆన్సర్ వచ్చేసరికి C. అంటే చాక్లెట్ని తయారు చేయడానికి షుగర్ ఏ విధంగా ఉపయోగిస్తారో సిమెంట్ను ఉపయోగించి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. నెంబర్ 2 హార్ట్, కార్డియాలజీ. హార్ట్కి సంబంధించి కార్డియాలజీ. ఇప్పుడు దీని మించి ఇంకో 2-3 ఇస్తాడు, అవి ఏమంటే చూద్దాం. నెంబర్ 1 A బ్రెయిన్, సైకాలజీ. నెంబర్ 2 హిస్టరాలజీ. నెంబర్ 3 అంటే ABC సివిల్స్, పాలిటీ. నెంబర్ D వచ్చేసరికి FOSSILS ఫోసల్స్, పెలియోనోటాలజీ. ఇక్కడే ఉన్నాడు కార్డియాలజీ, హార్ట్ గురించి అధ్యయనం చేసే శాస్త్రం కార్డియాలజీ. సైకాలజీ అంటే బ్రెయిన్ గురించా? హిస్టరాలజీ అంటారా? హిస్టరీ కాదు, కార్డియాలజీ. పాలిటీ అంటే సివిల్సా? కాదు. పాలసీ అంటే పోలాక్రటీ, ఆన్సర్ D. అదేవిధంగా 3వ బాట్స్, కేజ్. బాట్స్కి కేజ్కి రిలేషన్. ఆప్షన్స్ చూద్దాం. యానిమల్స్, జూ, THIF టీఫ్, ప్రిజన్, క్రైమ్, పనిష్మెంట్, యాంటిక్యూ, మ్యూజియం. బాట్స్కి కేజెస్కి రిలేషన్. ఆన్సర్ వచ్చేకి మాత్రం టీఫ్ అండ్ ప్రిజన్. ఎందుకంటే బాట్స్ని బలవంతంగా కేజీలో పెడతారు, అదేవిధంగా టీఫ్ని కూడా ప్రిజంలో అదేవిధంగా పెడతారు. ఆన్సర్ వచ్చేది. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము దాన్ని మళ్ళీ వివరిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.